ఎపిసోడ్ 11 నవగ్రహ ప్రతిష్ఠా విధానము ప్రయోజనాలు. ఈ నవగ్రహ ప్రతిష్ఠ ఎలా చేయాలి, అలా ఎలా చేస్తే మనకు మంచి ప్రయోజనాలు వస్తాయి అనేది చూద్దాం. దేవుడు దేవాలయములు ఉండగా ఈ నవగ్రహ ప్రతిష్టలు ఎందుకు వచ్చాయంటే, దేవుడు దేవాలయాలు దండిగా ఉన్నాయి కదా, మరి నవగ్రహ ప్రతిష్టలు ఎందుకు? ఏ జాతకునకు ఆ జాతక రీత్యా ఏ గ్రహము ఎక్కువ బాధించుచుండునో, ఒక జాతకుడికి ఆ జాతక రీత్యా ఏదో ఒక గ్రహం బాధిస్తూ ఉంటుంది అన్నమాట. ఆ బాధించే దాన్ని ఏమంటాం? అశుభ గ్రహం అంటాం. ఆ గ్రహమునకు అర్చన చేసి ఆ గ్రహ ప్రీతికర వస్త్రధాన్యాదులు, ప్రీతికర వస్త్రం అంటే ఇష్టమైన కలర్ ఉంటుంది, ఆ కలర్ ఉండే బట్ట పరచి, ధాన్యాదులు వాటికి సంబంధించిన ధాన్యము వాటిలో చుట్టి దానమిచ్చి ప్రదక్షిణ నమస్కారంలో చేసిన కొంత ఉపశమనముగా నుండును. దానం ఇచ్చి ప్రదక్షిణ నమస్కారాలు చేస్తే దానం ఇచ్చే వాళ్ళకే, ఎవరికైతే మనం దానం ఇస్తామో వాళ్ళకే గ్రహంగా భావించి చేయాలన్నమాట. కాబట్టి నవగ్రహ ప్రతిష్ట ఆవశ్యకం అన్నారు. అంటే ఇలా నవగ్రహాల ప్రతిష్ట చేయాలి కాబట్టి ప్రదక్షిణ నమస్కారం చేస్తే మంచిది అని చెప్పేసి నవగ్రహ ప్రతిష్ట చేస్తే బాగుంటుంది అని అన్నారు. ఈ నవగ్రహాలను ఒక్కొక్క గ్రహమునకు ప్రదక్షిణ నమస్కారము చేయటకు వీలు కాకుండా, పూజించుటకు వసతి లేకుండా, వసతి అంటే ప్లేస్ లేకుండా ఒకే చోటు కూర్చోబెట్టారు. దీన్ని శాస్త్రోక్తం అన్నారు. ఇప్పుడు పూజించాలి, నవగ్రహాలకి అన్నీ చేయాలి, ఇవన్నీ చేయాలంటే ప్లేస్ ఉండాలి కదా. అన్నీ ఒకే చోటే పెట్టేయడంతో, కూర్చోబెట్టడంతో వాటికి ఒక్కొక్క గ్రహానికి సపరేట్గా పూజ చేసుకునే పరిస్థితి అనేది లేకుండా పోయింది. అందరికీ తిరిగిన ఇందులో అశుభులెవరో శుభులెవరో తెలియక తిరుగుట కన్నా దేవుడికి తిరుగుట మంచిది. ఇప్పుడు అన్ని నవగ్రహాలకి తిరిగితే దాంట్లో శుభగ్రహాలు ఉంటాయి, అశుభగ్రహాలు ఉంటాయి. మరి బయటికి పూజ చేసినట్టు మనము, కాబట్టి దీనివల్ల దేవుడికి, మెయిన్ దేవుడు గుళ్ళు ఎవరు ఉంటారో ఆయనకి పూజ చేస్తే మంచిది. గ్రహరూపి జనార్దన అన్నారు కదా, గ్రహమే దేవుడు అన్నారు కదా. పూర్వము పౌరోహితులు జాతకమునకు ఏ గ్రహము బాధించుచున్నదో, పురోహితులు పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే, ఒకానొక సమయంలో జాతకుడికి ఏ గ్రహం బాధ పెడుతూ ఉందో ఆ గ్రహ ప్రీతికర వస్త్రము పరచి, ఆ గ్రహానికి ఒక రంగు ఉంటుంది, ప్రతి గ్రహానికి రంగులు ఉంటాయి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం చాట్లో, ప్రతి ఏ గ్రహానికి ఏ రంగు అనేది చెప్పుకున్నాం అనమాట. సో ఆ వస్త్రము పరచి దానిపై గ్రహ ప్రీతికర ధాన్యం పోసి, ఆ గ్రహం కలర్ రంగు ఉండే వస్త్రం పరిచి ఆ గ్రహానికి ప్రీతికరమైన ధాన్యం దాని మీద పోసి, దానిలో ఆ గ్రహ మండలము రాసి, మండలం ఉంటుంది షేప్, ఆ గ్రహం మండలం ఏ షేప్ ఉంటుందో ఆ షేప్ రాసి, దానిపై స్త్రీ గ్రహమైన సరియు, స్త్రీ గ్రహం ఒకవేళ స్త్రీ పురుష గ్రహం ఇందాకే మాట్లాడుకున్నాం, శని శుక్రులు చంద్రుడు వీళ్ళు స్త్రీ గ్రహాలు అవుతారు. గురువు కుజుడు బుధుడు సూర్యుడు వీళ్ళు పురుష గ్రహాలు అవుతారు. ఒకవేళ స్త్రీ గ్రహం అయిందనుకోండి, ఆ అశుభ గ్రహము ఆయన సరి పురుష గ్రహం అయిన బేసి, సరి అంటే ఈవెన్, బేసి అంటే ఆడ్. ఈవెన్ నంబర్ వక్కలు పరచాలి, వక్కలు పెట్టాలి, అదే ఆడ్ నంబర్ వక్కలు పెట్టాలి. ఎవరికి? పురుష గ్రహం అయితే పెట్టి వాటిని గ్రహముగా భావించాలి. అది పెట్టిన ప్లేస్నే మనం గ్రహంగా భావించి మంత్రోక్తముగా ఆ గ్రహమును ఆవాహన చేసి, మంత్రాలు చెప్పి ఆ గ్రహాన్ని ఆవాహన చేస్తారన్నమాట. ఇది పౌరోహితులు చేస్తారు. ఆవాహన చేసి నారికేళ ఫల పుష్ప తాంబూలతో, నారికేళం అంటే టెంకాయ, ఫలము అంటే పండు, పుష్పము అంటే పువ్వు, తాంబూలము అంటే ఆకు ఒక్క, ఇలాంటివి దక్షిణలతో అర్చన నైవేద్యం మంగళహారతులు ఇచ్చి ప్రదక్షిణ నమస్కారములు చేయమని దానము తీసుకునేవారు. వీటికన్నిటికీ ప్రదక్షిణ నమస్కారం చేసి ఆ గ్రహముగా తలచి పూజించమని సంకల్పయుతంగా దానం ఇప్పించేవారు. ఇప్పించేవాళ్ళు అనమాట. సో ఈ రకంగా మనం నవగ్రహాలకి దానం ఇవ్వడం అనేది ఆ కాలంలో జరిగేది. ప్రజోపయుక్తమైన నవగ్రహ మండలము అంటే ప్రజలకు ఉపయుక్తం అంటే అవసరమైన, ప్రజలకు సహాయమైపడేది, ఉపకారమయ్యే నవగ్రహ మండలం ఎలా ఉండాలి, ఎట్లా చేయాలని మన గురువు గారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినారు. చూద్దాం. చూడండి, మంచి స్థలము చూచుకొని సమచతుష్కోణము అంటే స్క్వేర్ షేప్
స్థలం ఏర్పరచుకోవాలి. మంచి స్థలం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని స్క్వేర్ షేప్గా బౌండరీస్ తీసుకోవాలి. దానిని మండలములతో కట్టవలేను. మండలము అంటే అరుగులతో కట్టాలన్నమాట. అనగా మధ్యలో త్రిమూర్తులు, మధ్యలో ఎలా ఉండాలి? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉండాలి. త్రిదేవులు సరస్వతి లక్ష్మి పార్వతి ఉండవాలి. అంటే జంటగా ఉంటే మంచిది. ఇంకా బ్రహ్మ సరస్వతి ఒకే అరుగు పైన బ్రహ్మ సరస్వతి ఒక పక్క, విష్ణువు లక్ష్మి ఒక పక్క, అలాగే మహేశ్వరుడు పార్వతి ఒక పక్క. అలా కట్టి వీరికి తూర్పున వాళ్ళ సెంటర్లో ఉండాలి. వాళ్ళకి తూర్పున వలయాకారం, వలయం అంటే ఎలిప్టికల్ ఆర్బిట్, ఎలిప్టికల్ షేప్, వలయాకార మండలము, వలయాకార అరుగు ఏర్పరిచి దాని మధ్య చిన్న గుడి కట్టి అందులో సూర్య విగ్రహము, విగ్రహం వెనుక మండలంలోనే అంటే అరుగులోనే తెల్ల జిల్లేడు చెట్టు, ముందు సూర్య యంత్రము, గుడి వెనుక తెల్ల జిల్లేడు చెట్టు ఉండాలి. గుడి ముందు సూర్యుడి మంత్రం ఉండాలి. గుడి పైన రాతితో చెక్కబడిన సూర్యుడి మంత్రం ఉండాలి. ఇది యంత్రము, అది మంత్రము. మంత్రము పతాకము, సూర్యుడికి సంబంధించిన జెండా ఉండాలి. ఇది ఉండాలి. ఇది కట్టే పద్ధతి అన్నమాట. మంత్రము నోటితో పలుకుతూ ప్రదక్షిణ నమస్కారములు చేసిన ఆ మంత్రాన్ని ఏదైతే రాశారో కింద, ఆ రాసిందే నోటితో పలుకుతూ ఉచ్చారణ చేస్తూ సూర్యుని చుట్టూ తిరిగిన వాడను సకల ఐశ్వర్యములు సిద్ధించును. అలా తిరిగినోడు తిరిగిన వాడు అవుతాడు. కాబట్టి అతనికి సకల అన్ని రకాల ఐశ్వర్యము సిద్ధిస్తుంది, కార్యసిద్ధి కలుగుతుంది, ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగుతుంది. సూర్యుడు ఉద్యోగానికి కారకుడు సూర్యుడు. ఇలా కారకత్వాలు ఉన్నాయి. కార్యం సిద్ధించాలన్నా సూర్యుడే కారకుడు. సూర్యగ్రహ పీడ కలిగిన వారు ఎవరైతే సూర్యుడు అశుభుడు అవుతాడో, ఏ లగ్నానికి, కొన్ని లగ్నాలకు సూర్యుడు అశుభుడు మనకు తెలుసు కదా. సో అలా అశుభుడైన లగ్నాలకి గోధుమ రంగు వస్త్రము యంత్రముపై పరిచి, కింద యంత్రం ఉంటుంది, ఆ యంత్రం పైన గోధుమ రంగు వస్త్రాన్ని పరిచి దానిపైన గోధుమలు పోసి అర్చన చేయించి నైవేద్యము మంగళహారతి చేయించి ప్రదక్షిణ నమస్కారములు చేసి మమ పీడా పరిహారార్థం ఆయురారోగ్య భాగ్య వృద్ధ్యర్థం వస్త్ర సహిత గోధుమ ధాన్య దానం కరిష్యే అని దానం ఇచ్చిన పీడ పరిహారమై ఆయురారోగ్య భాగ్యములు కలుగును. ఆ సూర్యగ్రహ అశుభగ్రహ పీడ పరిహారమై ఆయురారోగ్యం కలుగుతుందన్నమాట. వీరందరి ప్రదక్షిణ అంటే త్రిమూర్తులు, త్రిదేవతలు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ నమస్కారములు చేసిన భూ ప్రదక్షిణము చేసిన ఫలం కలుగును. భూమినంతా చుట్టేస్తే ఎంత పుణ్యమో వీళ్ళ ప్రదక్షిణ చేయిస్తే అంత పుణ్యం అన్నమాట. సత్యలోక వైకుంఠ కైలాస ప్రదక్షిణ చేసిన వాడు అవుతాడు. మానవుడు ప్రదక్షిణ నమస్కారములు చేయుటకు విడివిడిగా గ్రహములు ఉండవలేను. అట్టి వసతులు కల్పించాలి. ఇప్పుడు మామూలుగా ప్రతి గుడిలోనూ ఏం చేస్తున్నారు, ఒకే చోట నవగ్రహాలు పెట్టేస్తున్నారు. అలా పెట్టకుండా విడివిడిగా ఒక్కొక్క గ్రహంకి ఏ గ్రహంకి అవసరమో ఆ గ్రహానికి పోయి పూజ చేసుకొని ప్రదక్షిణ నమస్కారం చేసుకునే వీలు ఉండేటట్టు నవగ్రహ ప్రతిష్ఠ చేస్తే మంచిది అని చెప్తున్నారు మన గురువు గారు. ఆగ్నేయం అంటే ఇందాక మనం ఆగ్నేయంకి ఎట్లా, ఆగ్నేయం దిక్కులో దేనికి ఆగ్నేయము, మధ్యలో మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ప్రతిష్టాపన చేసినాం కదా, త్రిమూర్తులు త్రిదేవతలను, అలాగే సూర్యమండలం ఉంది కదా, దానికి ఆగ్నేయం. పంచకోణం అంటే పెట్టాలి 5 సైడ్స్ ఉంటాయి. పంచకోణంతో మండలం అంటే అరుగు ఉండి మధ్యలో గుడి, అందులో శుక్ర విగ్రహము, గుడి వెనుక మండలంలోనే గుడి వెనుక మేడి చెట్టును, ముందు యంత్రము, గుడిపైన మంత్రము, చెక్కబడిన రాయి, పతాకము అమర్చవలెను. ప్రదక్షిణ నమస్కారము చేయి వసతి కలిగి ఉండవలేను. ఇది శుక్రమండలము. ఈ విధంగా చేస్తే దాన్ని ఏమంటాము, శుక్రమండలము అంటాము. దక్షిణం త్రికోణములతో, దక్షిణంలో త్రికోణం షేప్, ట్రయాంగిల్ షేప్ మండలం ఉండాలి, మధ్యలో గుడి ఉండాలి. దేనికి దక్షిణము, మన మధ్యలో ఏర్పరిచిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి దక్షిణాన ట్రయాంగిల్ మండలము, త్రికోణ మండలము, మధ్యలో గుడి, కుజ విగ్రహము, వెనుక మండలం అందే సండ్ర చెట్టు, ముందు యంత్రము, గుడిపైన మంత్రము, ఎర్రటి ధ్వజాపతాకము ఉండవలేను. అదే నైరుతి మూల అంటే మన సెంటర్లో మనం పెట్టిన బ్రహ్మ విష్ణు మహేశ్వరు
వెంకటేశ్వరులకి నైరుతి వైపు. నైరుతి మీద శూర్పాకారం అంటే చాట ఆకారం, మనం చాట ట్రెపీజియం మండలము మధ్యలో గుడి, రాహు విగ్రహము, వెనుక మండలం అంతే జువ్వి చెట్టు, ముందు యంత్రము, గుడిపైన మంత్రము, పొగరంగు ధ్వజాపతకం, రాహుకి పొగరంగు అన్నమాట ఉండవలేను. ఈ రకంగా అమర్చాలి. ఇక పశ్చిమం, దానికి పశ్చిమాన ధనురాకారం అంటే రెయిన్బో షేప్లో మండలము, మధ్యలో గుడిలో శని విగ్రహము, వెనుక మండలం అందే జమ్మి చెట్టు, ముందు యంత్రము, గుడిపైన మంత్రము, నలుపు రంగు ధ్వజాపతకము ఉండవలేను. ఇక్కడ చూడండి శనికి ఎలా ఉంటుంది అంటే గురుపాలిత జాతకులు, శనిపాలితలు అయితే శని శివుడు అవుతాడు కాబట్టి గురుపాలిత జాతకులందరికీ అంటే గురుపాలిత లగ్నంలో పుట్టినోళ్ళందరికీ శని అశుభుడు అవుతాడు. కాబట్టి శని లగ్నం నుండి 6వ ఇంటికి వచ్చినప్పుడు అంటే వాళ్ళ చార్ట్లో వాళ్ళ లగ్నం, గురుపాలిత లగ్నం అంటే ఏమి వస్తాయి, కుజుడు 2 ఇండ్లు, గురువు 2 ఇండ్లు, సూర్యుడు చంద్రుడు ఇల్లు. కుజుడు 2 ఇండ్లు అంటే మేషము వృశ్చికము, గురువు 2 ఇండ్లు అంటే ధనస్సు మీనము సింహము కర్కాటకం. ఈ 6 లగ్నాల వాళ్ళు గురుపాలితులు అవుతారు అన్నమాట. వాళ్ళకి శని ఏ లగ్నంలో అయితే ఉంటారో ఆ లగ్నం నుండి 6వ ఇంటికి వచ్చినప్పుడు నువ్వుల నూనె, నల్ల నువ్వులు తీసుకోవాలి. నల్ల నువ్వులతో దీపం ముట్టించి నల్లటి గుడ్డను యంత్రంపై పరిచి ఒక సేరు నల్ల నువ్వులు నల్లటి బట్టపై పోసి నారికేళ ఫలపుష్ప తాంబూల దక్షిణాదులతో శనిని పూజించి నల్ల నువ్వుల పిండి నైవేద్యం పెట్టి ప్రదక్షిణ నమస్కారములు చేసి సద్బ్రాహ్మణుడికి మంచి బ్రాహ్మణుడికి సంకల్పయుతంగా దానం చేసిన అలా చేస్తే శనిగ్రహ పీడ పరిహారం అయ్యేదే కాకుండా కైలాస ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం లభించును. మనం కైలాసాన్ని చుట్టేసి వచ్చినంత పుణ్యం లభిస్తుందన్నమాట. దీర్ఘాయురోగ్య భాగ్యములు కలుగును. దీర్ఘ ఆరోగ్యము, ఆయువు, భాగ్యం కలుగుతుంది. కానీ మన గురువు గారు కడు పేదరికమైన ఉండే వాళ్ళకు కూడా అసలు మనం పరిహారాలు చేసుకోలేము, యజ్ఞయాగాలు చేసుకోలేము అనే వాళ్ళకు కూడా చాలా సరళంగా ఉపాయాలు అనేవి వాళ్ళ యొక్క పాపగ్రహ దశల పీడలను తొలగించుకోవడానికి చక్కటి సలహాలు అయితే ఇచ్చారన్నమాట. ఇప్పుడు చాలామంది యజ్ఞాలు యాగాలు, ఇంకొక విషయం, ఒకప్పుడు పూర్వకాలంలో కేవలం రాజులు మాత్రమే యజ్ఞయాగాలను చేసేవాళ్ళు అనమాట. యజ్ఞయాగాదము అనే యాగము అనేది పెద్ద కార్యాలకు మాత్రమే చేస్తారు. కానీ హోమం కానీ యజ్ఞం కానీ యాగం కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే పెద్ద పెద్ద ఇళ్ళల్లో కూడా హోమాలు యజ్ఞాలు చేసేయాలని భయపెట్టేస్తున్నారు అన్నమాట చాలామంది. ఇది అవసరం లేదు. యజ్ఞము, హోమము, యాగము ఎప్పుడైనా కూడా ఎవరు చేస్తారంటే ఒక ఊరు బాగుపడాలనో, ఒక దేశం బాగుపడాలనో, లేకపోతే ఒక రాష్ట్రం బాగుపడాలనో, ఒక సమూహం బాగుపడాలని చేస్తారే కానీ ఇండివిజువల్గా హౌసెస్కి యజ్ఞయాగాలలో అవసరం లేదు. కేవలం ఇలాంటి చిన్న చిన్న డిసిషన్లు తీసుకుంటే సరిపోతుంది. వాయువ్యము సమచతుష్కోణముగా అంటే స్క్వేర్ మండలం ఏర్పరిచి మధ్యలో గుడిలో చంద్ర విగ్రహము, వెనుక మండలంలో మోతుక చెట్టు, విగ్రహములకు ముందు యంత్రము, గుడిపై మంత్రము, తెల్లటి పతాకము కల్పించి ప్రదక్షిణ నమస్కారము చేసిన అలా ఈ విధంగా చేస్తే గుడిలో చంద్ర విగ్రహం ఉండాలి, చంద్ర విగ్రహం వెనుక మోతుక చెట్టు ఉండాలి, విగ్రహానికి ముందు యంత్రము, గుడిపైన మంత్రం ఉండాలి, తెల్లటి పతాకం ఉండాలి పైన కల్పించి ప్రదక్షిణ నమస్కారములు చేస్తే చంద్రమండల మధ్యస్థే చంద్ర సహోదరి అన్న పదము వ్యర్థం కాకుండా లక్ష్మీదేవియే సకల ఐశ్వర్యములు చేకూరుస్తుంది అన్నమాట. లక్ష్మీదేవి సత్సంతని కలిగిస్తుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, సకల పుణ్యతీర్థములలో మునిగిన పుణ్యము లభిస్తుంది. అంతటి శక్తి ఉంది అన్నమాట ఈ చంద్రగ్రహానికి చుట్టూ ప్రదక్షిణ చేస్తే. లక్ష్మీ సరస్వతకు సోమవారం పౌర్ణమి ముఖ్యము. అందరూ లక్ష్మీవారం అంటే శుక్రవారం అంటుంటారు, కానీ శుక్రవారం కాదు, లక్ష్మీవారం సోమవారము. లక్ష్మీవారం సోమవారం కానీ శుక్రవారం
కాదు. శుక్ర శనులు శివ పర్యాయము. శుక్రుడు శని వాళ్ళిద్దరూ శివుడికి సంబంధించిన వాళ్ళు కాబట్టి శుక్రవారం పార్వతికి, శనివారం ఈశ్వరుడికి ముఖ్యము. లక్ష్మీనారాయణ బ్రాహ్మణులు, లక్ష్మీనారాయణులు సరస్వతి బ్రహ్మలు వాళ్ళిద్దరు నలుగురికి ఆది సోమ మంగళ గురువారాలు చాలా శ్రేయోదాయకము, చాలా మంచిది. శని శుక్ర బుధుల వారములు ఉమామహేశ్వరులకి ప్రీతికరము, ఉమామహేశ్వరులకి మంచిదన్నమాట. ఉత్తరము బాణాకారం అంటే యారో షేప్, బాణాకార మండలంలో కల్పించి మధ్యలో గుడిలో బుధుని విగ్రహం ఉంచి వెనుక మర్రి చెట్లు, ఉత్తరేణి చెట్లను పెంచుచు విగ్రహం ముందు యంత్రము, గుడిపైన మంత్రమును ఆకుపచ్చని ధ్వజాపతాకము కల్పించి ప్రదక్షిణ నమస్కారములు చేసిన సకల పీడా పిశాచి బాధలు వైదొలుగుతాయి. వైదొలుగుమే కాకుండా నిరోగులై, రోగం లేని వారై ఆయురారోగ్య భాగ్యములు కలిగి సుఖింతురు. వ్యావహారిక బాధలు ఉండవు. వ్యావహారిక బాధలు అంటే జనరల్గా రోజు మనం వాడితో వీళ్ళతో కలుస్తుంటాం కదా, కలిసేటప్పుడు వ్యవహారాలు జరిపేటప్పుడు సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. వ్యవహారాలకు కారకుడు బుధుడు, ఈ పీడా పిశాచి సకల బాధలకు కారకుడు కూడా మాయా మంత్రవాది బుధుడు కాబట్టి వీటి కారకత్వాలు కూడా బుధుడికే ఉన్నాయన్నమాట. వాటి కారకత్వాల నుంచే సమస్యలు వస్తాయన్నమాట. అలాగే ఈశాన్యం, ఈశాన్యమందు అంటే మనం తెలుసు కదా, మెయిన్ మధ్యలో ఉన్న బ్రాహ్మణులు అంటే త్రిమూర్తులు, త్రిదేవతలకి ఈశాన్యం మూలలు. రెక్టాంగిల్ షేప్, దీర్ఘ చతుష్క కోణాకారం అంటే రెక్టాంగిల్ షేప్లో మండలం ఏర్పాటు చేసి మధ్యలో గుడిలో గురు విగ్రహము, వెనుక మండలంలో రావి చెట్టు, ముందు యంత్రము, గుడిపై మంత్రము, పసుపు పచ్చని ధ్వజాపతాకము కల్పించి దీనికి ఎడమ వైపున ధ్వజాకార మండలము, ఎందుకంటే గురువుకి కేతువుకి ఒకే దిక్కు కాబట్టి అక్కడే రెండు పెట్టాల్సి వస్తుంది. ధ్వజాకార మండలము కల్పించి మధ్యలో గుడిలో కేతు విగ్రహము ఉంచి వెనుక దర్భలను పెంచి, కేతువుకి దర్భలను పెంచి ముందు యంత్రము, గుడిపై మంత్రము, ధూమ్రవర్ణం అంటే మిక్స్డ్ కలర్, 2-3 రకాల రంగులు మిక్స్ అయి ఉంటాయి, అది కేతువుది. ధ్వజాపతాకం కల్పించి ప్రదక్షిణ నమస్కారములు, ధ్వజాపతాకం అంటే ధూమ్రవర్ణం మిక్స్డ్ కలర్ జెండా ఉండాలన్నమాట. ధ్వజాపతాకం కల్పించి ప్రదక్షిణ నమస్కారం చేసిన వైరాగ్య శక్తి ముక్తిని ఇచ్చును. వైరాగ్యానికి అంటే బహుబంధాలను ఈజీగా వదిలేసే శక్తి అనేది ఇవ్వగలదు అనమాట. ధూమ్రవర్ణం అంటే యాష్ కలర్ కూడా వస్తుంది. యాష్ కలర్ అంటారు, మిక్స్డ్ కలర్ అంటారు. వైరాగ్య శక్తి ముక్తిని ఇస్తుంది అన్నమాట. శిరోవాయువులు, మూర్ఛ వాయువులు కూడా దీనివల్ల పోతాయి. గురుగ్రహ ప్రదక్షిణం వల్ల సంతతి కలుగును. గురుగ్రహాన్ని ప్రదక్షిణ చేయడం వల్ల లాభాలు ఏంటంటే మంచి సంతతి కలుగుతుంది. ఎందుకంటే పుత్రకారకులకి గురువు అనమాట. వాళ్ళ కారకత్వాలనే అవి ఇస్తాయి, అంతే, ఇంకేం లేదు. ధన కనక వస్తు సముదాయము సంపదలు విరివిగా కలుగును. ధనానికి కనకానికి కూడా గురువే కారకులు కాబట్టి అవి కూడా లభిస్తాయి. శనివారిత జాతకులు, ఒకవేళ శనివారిత జాతకులు అయితే వాళ్ళు ఏం చేయాలి? 1 లగ్న పంచమ నవ స్థానాల్లో గురువు ప్రవేశించినప్పుడు ఆ లగ్నానికి లగ్నంలో కానీ, పంచమంలో కానీ, నవమంలో కానీ గురువు ప్రవేశించినప్పుడు పసుపు రంగు గుడ్డను యంత్రంపై పరిచి ఒక పడి అంటే సుమారుగా 2.25 కేజీ శనగలు పోసి నారికేళ ఫలపుష్పతాలూల దక్షిణాదులతో అర్చన చేసి ప్రదక్షిణ నమస్కారములు చేసి సంకల్పయుతంగా దానమిచ్చిన గురుగ్రహ పీడ వైద్యులకి ఆయురారోగ్య భాగ్యములు కలుగును. దాంతో గురుగ్రహ పీడ తొలగిపోయి త్రిమూర్తులకు ఎదురుగా, ఇప్పుడు నవగ్రహాల ప్రతిష్ఠ అంతా చుట్టూ అయిపోయింది, ఇంక మధ్యలో త్రిమూర్తులు ఉన్నారు. వాళ్ళకి ఎదురుగా, ఎవరెవరికి ఎదురుగా? విష్ణువుకి ఎదుట తులసి చెట్టు నాటాలి, తులసి మొక్క. ఈశ్వరునికి ఎదుట మారేడు, బ్రహ్మకి ఎదురుగా తెల్లమోదుగా లేదంటే తెల్లపూల చెట్టు ఉండుట శ్రేయస్కరము. ముగ్గురికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుకు ఒకే మండపం ఉండవలేను. చుట్టూ ప్రహరీ కాంపౌండ్ ఉండాలా. బావి
పూజార్హత కల పూల చెట్లు ఉండవాలి. కాంపౌండ్ ఉండాలి, అలాగే బావి ఉండాలి, పూజకు అర్హత కలిగిన పూల చెట్లు ఉండాలి. బ్రహ్మ సరస్వతిలకు ఒక పీఠము. ఇవి ఎలా ఏర్పరచాలి? బ్రహ్మ సరస్వతులు ఒక చోట, పక్కనే లక్ష్మీనారాయణుడు, ఆ పక్కనే ఉమామహేశ్వరులు ఒక పీఠం మీద విడివిడిగా అభిషేక అర్చనకు వీలుగా ఉండవలేను. ప్రతిష్ట ఈ విధంగా చేయాలి. భార్యాభర్తలు ఇద్దరిద్దరిని పెట్టాలన్నమాట ఒక చోట. ఇట్టి నవగ్రహ ప్రతిష్ట చేసిన వారు ఈ నిర్మాణం ఎంత కాలం ఉంటుందో అంతకాలం తాను ఉండవలనన్నా, అంటే అంతకాలం తను ఉండి ఎక్కడైనా ఉండనియండి, స్వర్గంలో కానీ, వైకుంఠంలో కానీ, భూమిపైన కానీ, కైలాసంలో కానీ, ఎక్కడ ఉన్నానో అతను సుఖింపగలడు, సుఖపడగలడు. దేవాలయ ప్రతిష్ట కన్నా ఇట్టి నవగ్రహ ప్రతిష్టయే ఉత్తమోత్తమం అని చెప్పవచ్చు. మనం దేవాలయం ప్రతిష్ట చేసేదానికన్నా ఇలాంటి నవగ్రహ ప్రతిష్ట చేయడమే చాలా ఉత్తమమని చెప్పవచ్చు. ధన్యవాదాలు.